ఏపీ తెలంగాణలో మూవీ థియేటర్ ఓనర్స్ జూన్ 1 నుంచి మూవీస్ మీద స్ట్రైక్ అనౌన్స్ చేశారు. అంటే జూన్ 1 నుంచి వాళ్ళ థియేటర్స్ లో మూవీస్ వేయరంట. మూవీ థియేటర్ ఓనర్స్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ ని హైలైట్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేలాగా డిమాండ్స్ తీసుకొచ్చారు. ఈ డిమాండ్స్ గానీ ప్రొడ్యూసర్స్ ఒప్పుకోకపోతే జూన్ 1 నుంచి మేము మూవీస్ వేయము, మా డిమాండ్స్ ఒప్పుకుంటేనే మూవీస్ కంటిన్యూ చేస్తాము అని మీటింగ్ లో చెప్పారు. అందులో ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో మూవీస్ ని రెంట్ బేస్డ్ కాకుండా పర్సంటేజ్ షేర్ బేస్ మీద ఇవ్వాలంట. రెంట్ బేస్డ్ అంటే ఏంటంటే థియేటర్ లో మూవీ రన్ అవ్వడానికి డైలీ ఆర్ వీక్లీ ఇంత అమౌంట్ అని చెప్పి థియేటర్ ఓనర్స్ ప్రొడ్యూసర్స్ కి అమౌంట్ పే చేస్తారు. ఆ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా వచ్చే కలెక్షన్స్ కి మూవీ టీమ్ కి సంబంధం ఉండదు. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా థియేటర్ ఓనర్స్ తే. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే థియేటర్ వాళ్ళు 10 సినిమాలు తీసుకుంటే ఒక సినిమా మాత్రం హిట్ అవుతుంది, మిగతా 9 మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. దానివల్ల థియేటర్ ఓనర్స్ కి ఎక్కువ లాస్ వస్తుంది. అంతేకాకుండా థియేటర్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అట్లీస్ట్ ఈ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా రావట్లేదని చెప్పి చాలా మంది థియేటర్ ఓనర్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ గా మూవీస్ రెంట్ బేస్ లో కాకుండా పర్సంటేజ్ షేర్ బేసిస్ మీద ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ పర్సంటేజ్ షేర్ బేసిస్ అంటే ఏంటంటే రెంట్ బేసిస్ లాగా థియేటర్ ఓనర్స్ మూవీని కొనుక్కోకుండా మూవీ టీమే థియేటర్స్ లో షోస్ వేసుకోమని చెప్పి కాపీ ఇస్తారు. అప్పుడు ఆ మూవీ ద్వారా వచ్చే కలెక్షన్స్ లో కొంత పర్సంటేజ్ థియేటర్ ఓనర్స్ కి, కొంత పర్సంటేజ్ ప్రొడ్యూసర్స్ కి వెళ్తుంది. ప్రస్తుతం ఈ పర్సంటేజ్ షేర్ సిస్టమ్ అనేది మల్టీప్లెక్సెస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ పర్సంటేజ్ షేర్ మీద కానీ మూవీస్ రన్ అయితే మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా అట్లీస్ట్ థియేటర్ రన్ అవడానికి మెయింటెనెన్స్ కాస్ట్ అని వస్తుంది. దానివల్ల థియేటర్ ఓనర్స్ కి పెద్దగా లాస్ రాకుండా ఉంటుంది. సో మల్టీప్లెక్సెస్ లో ఫాలో అయినట్టే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కూడా మాకు సిస్టమ్ కావాలి అని సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంకో డిమాండ్ ఏంటంటే మూవీ థియేటర్ లోకి వచ్చినప్పటి నుంచి చాలా తక్కువ రోజుల్లోనే ఓటీటీస్ కి వచ్చేస్తుంది. దానివల్ల ఆడియన్స్ చాలా మంది థియేటర్స్ కి వెళ్లకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా అయితే జనాలు థియేటర్ రావడం మానేస్తారని చెప్పి మూవీ థియేటర్ లో రిలీజ్ అయినప్పటి నుంచి ఓటీటీలోకి వెళ్లే టైం ని పెంచమంటున్నారు. దీనివల్ల జనాలు ఎక్కువ మంది ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా మూవీ థియేటర్స్ కి వస్తారు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి ఫర్దర్ గా ఈ డిమాండ్స్ ఒప్పుకుంటారు లేకపోతే స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.